నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మిషాల్ని. రాష్ట్ర అభివృద్ధిపై ఏపీ కాలకేయుల విషయం, వైసీపీకి హైకోర్టు వాత. ఇక డీటెయిల్స్ లోకి వెళ్తే, రాష్ట్రానికి పెట్టుబడులు రాకూడదు, యువతకి ఉద్యోగాలు రావద్దు, అభివృద్ధి అనే మాటే ఆ పార్టీకి ఆమడ దూరం. అది వైసీపీ పార్టీ. గత 5 ఏళ్ల పాలనలో రాష్ట్ర రాజధాని ముక్కల చేసి పరిశ్రమలను తరిమేసిన ఆ పార్టీ ఇప్పుడు ప్రతిపక్షంలో ఉండి కూడా అదే విధ్వంసక బాటలో ప్రయాణిస్తుంది. విశాఖను ఐటీ హబ్ గా ప్లాన్ లో భాగంగా కూటమి ప్రభుత్వం తీసుకువచ్చిన గూగుల్ డేటా సెంటర్ ప్రాజెక్టును అడ్డుకున్నందుకు వైసీపీ ఎంపీ మద్దెల గురుమూర్తి హైకోర్టులో పిటిషన్ వేశారు. అయితే ఎంపీ గురుమూర్తిపై హైకోర్టు అసహనం వ్యక్తం చేసింది. విశాఖలో గూగుల్ డేటా సెంటర్ కోసం కేటాయించిన భూములపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ వైసీపీ ఎంపీ దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై హైకోర్టు తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. రాష్ట్రానికి అంతర్జాతీయ దిగ్గజ సంస్థలు వస్తున్నప్పుడు అడ్డంకులు సృష్టించడం ఏమిటని ధర్మాసనం ప్రశ్నించింది. ఈ భూముల కేటాయింపులో అక్రమాలు జరిగాయని చెప్పడానికి ఆధారాలు ఎక్కడ ఉన్నాయని కోర్టు నిలదీసింది. కేవలం రాజకీయ విమర్శలు, అనుమానాలతో అభివృద్ధి పనులను అడ్డుకోవడం సరికాదని కోర్టు స్పష్టం చేసింది. గూగుల్ వంటి సంస్థలు రావడం వల్ల వేలాది మంది యువతకు ఉపాధి లభిస్తుందని, అటువంటి ప్రాజెక్టులను వివాదాల్లోకి నెట్టడం సమంజసం కాదని కోర్టు వ్యాఖ్యానించింది. వైసీపీ తీరు ఇప్పుడు హాస్యాస్పదంగా మారింది. ఒకవైపు సోషల్ మీడియాలో గూగుల్ డేటా సెంటర్ను మేమే తెచ్చామంటూ డబ్బా కొట్టుకుంటున్నారు ఆ పార్టీ నేతలు. మరోవైపు అదే ప్రాజెక్టుకు భూములు ఇవ్వద్దంటూ కోర్టు మెట్లు ఎక్కడం వారి డప్పులు వాళ్ళ స్టార్టర్స్ కు నిదర్శనం. అధికారంలో ఉన్నప్పుడు ఒక పరిశ్రమను తీసుకురాలేకపోయారు. కనీసం ఇప్పుడు వస్తున్న పరిశ్రమలను అడ్డుకోకుండా ఉంటే రాష్ట్రానికి మేలు జరుగుతుందని నెటిజన్లు సోషల్ మీడియా వేదికగా వైసీపీపై మండిపడుతున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గూగుల్తో పాటు అనేక అంతర్జాతీయ సంస్థలు ఏపీ వైపే చూస్తుంటే వాటిని కోర్టు కేసుల ద్వారా భయపెట్టాలని చూడడం వైసీపీ విషపూరిత ఆలోచనలకు నిదర్శనం. ప్రభుత్వం నిర్ణయాలను అడ్డుకునేందుకు తాము సిద్ధంగా లేమని కోర్టు తేల్చి చెప్పడంతో వైసీపీకి గట్టి ఎదురు దెబ్బ తగిలినట్లయింది.